పేతుర్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు చేతులకి కాళ్ళకి సంకెళ్ళు కట్టేస్తారు. పెద్ద ఇనుము, అయ్యాన్ని తెలుగులో ఏమంటారు, ఇనుము అంటారు కదా, ఇనుము పెద్ద ఇనుము గోడ ఉంటది, పెద్ద ఇనుము గోడ. పేతురు ఏం తప్పు చేయాలి, స్వార్థ ప్రకటించాడు అంతే. చేతులు కాళ్ళు కట్టేసి లోపల పడేస్తారు. కాళ్ళు కట్టేసి సంకెళ్ళు వేసినప్పుడు సంఘం ప్రార్థించినంత అంతే. ఆయన పైన ఆధారపడ్డ వెంటనే ఆయన ఉన్న ఆ ప్రిజన్ లో దేవదూత లోపలికి వచ్చి చేతుల సంఖ్యలు తీసేస్తుంది, కాళ్ళకి సంఖ్యలు తీసేస్తుంది. ఆ ఇనుమ డోర్ ఆటోమేటెడ్ గా ఇలా ఓపెన్ అయిపోయి ఇలా చేతులు పట్టుకొని, దేవదూత చేతులు పట్టుకొని పేతురు బయటకు వచ్చేస్తాడు. దేవుడు కార్యము చేయగా నీ జీవితంలో ఉన్న ఇనుప గోడలు విరిగిపోబోతున్నాయి ఈరోజు. హల్లెలూయా. ఇనుప సంగతులు, ఇనుప స్థితిగతులు విరిగిపోయి నాశనం అయిపోతున్నాయి ఈరోజు. ఎంత మొండి బారిన జీవితమైనా సరే, నువ్వు ప్రార్థించగా, నువ్వు మొర పెట్టగా, నీకు తెలియని గూఢమైన అసాధ్యమైన గొప్ప కార్యములు జరగబోతున్నాయి.